నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. మునుపెన్నడూ లేని విధంగా మినీ మేడారంగా పేరుగాంచిన అమీన్పూర్ సమ్మక్క సారలమ్మ జాతర మూడో భక్తులతో కిటకిటలాడింది. భక్తులు అమ్మవార్లకు బండారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా 3 రోజులుగా జరుగుతోంది. అమ్మవార్లను హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, ఉమ్మడి జిల్లాల నుంచి ఇప్పటి వరకు 8 లక్షల మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయ నిర్వాహకురాలు అమ్మ తపస్వి వెల్లడించారు. 20 ఏండ్ల క్రితం అమీన్పూర్ ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ గద్దలను ఏర్పాటు చేయాలని అమ్మవారు తన కలల్లోకి వచ్చి చెప్పడంతో గద్దలను ప్రతిష్ఠించి జాతర నిర్వహిస్తున్నామని చెప్పారు. 3వ రోజు సమ్మక్క సారలమ్మ గద్దల వద్ద అమ్మ తపస్వి తపస్సు చేసి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు బొట్లు పెట్టి ఆశీర్వదించారు. శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో జాతర జరగడం ఆనందంగా ఉందన్నారు. చైర్మన్ ప్రతి సంవత్సరం కూడా రావడం జరుగుతుంది. మేమందరం ప్రతి సంవత్సరం కూడా వస్తాము. అమ్మవారి సన్నిధిలో మంచిగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని చేతనైన సాయం చేస్తూ వెళ్తుంటుంది మన ధనలక్ష్మి ట్రస్ట్ ద్వారా. నేను కోరుకునేది ఒకటే, ఇలాగే మన సంస్కృతి సంప్రదాయాలని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఇలాగే అమ్మవారిని మరొక్కసారి నేను వేడుకుంటున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా పూజలు మంచిగా చేస్తూ భక్తుల్లో ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక స్థానాన్ని పెంచాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ఇక్కడ మేడారంలో ఇక్కడి నుంచి ఎవరు వెళ్తలేరని ఇక్కడ తీసుకొచ్చి పెట్టినాను. అది తపస్సు అమ్మ అంటారు. 20 సంవత్సరాలు ఇది 10వ జాతర. వచ్చిన భక్తులకంటే ఏమి కాకుండా అమ్మ కాపాడుతుంది. వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతుంది, వస్తున్నారు అని నాది తపస్సు. అకారణంగా అమ్మని తీసుకొస్తాం మేడారం నుంచి, చిలకర గుట్ట నుంచి తెచ్చి అమ్మని పెడతాం వారం ముందు. అక్కడ ఎప్పుడైతుందో 9 మంది పూజారులు వస్తారు మన దగ్గరికి. పూజారులు వచ్చి ఏం చేయాలమ్మని అడుగుతారు. ఇది చేయాలని అమ్మ వచ్చి చెప్తుంది. చెప్తే అమ్మని తెచ్చి కొండకాడ పెడతాం. వెనకాల వచ్చిన సంది ఒక్క పొద్దులు ఉండి అమ్మకి ఏమేమి నైవేద్యాలు ఎక్కుతావో 5 గంటల నుంచి ఎక్కిస్తుంటాం. అఖండంగా జ్యోతి వెలిగిస్తాం. 28 తారీఖు సారలమ్మ, పగిడితరాజు, గోవిందరాజు బరినితో తీసుకొస్తా. 29 తారీఖు సమ్మక్కని తీసుకొని బిడ్డల్ని, కొడుకుని అందరినీ కలుసుకొని అమ్మని గద్దెక్కిస్తాం. ఈరోజు 30 తారీఖు అమ్మని పంపిస్తాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళైతే తెచ్చినాం బరిని, మళ్ళీ అక్కడ మా అమ్మని పంపించేస్తాం. అమ్మని అట్లా కాదు, మంచిగా తీసుకెళ్తాం. ఏ విధంగా తీసుకొస్తామో ఆ విధంగా తీసుకెళ్తాం. అది వచ్చిన భక్తుల మట్టుకు రోజు రోజుకు పెరిగిపోతారు. అంటే అమ్మ భక్తులు 7 మందికైనా భోజనాలు పెడతాం. నిన్న పెట్టినాం, ఈ రోజు కూడా పెడతాం, రేపు కూడా పెడుతుంటాం. అమ్మ వచ్చిన భక్తులకు ఏమి ఇబ్బంది కాకుండా చేయగలుగుతాం. ఈసారి భక్తులు చాలా 8 లక్షల పబ్లిక్ వచ్చిండ్రు భక్తులు. ఇంకా రేపు ఇంకా ఎక్కువ వస్తారు, ఈరోజు కూడా ఎక్కువ వస్తారు. ఆ విధంగా అంతే.